చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్లలో సమంత పేరే ఒక సంచలనం. కింది స్థాయి నుంచి స్వయం కృషితో ఉన్నత స్థాయికి ఎదిగిన ఈమె జీవితం చాలా మందికి స్ఫూర్తిదాయకం. తాను ఏర్పాటు చేసిన సేవా సంస్థ ద్వారా తన సంపాదనలోని కొంత మొత్తాన్ని సహాయ కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ హీరోయిన్లలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. నటిగా ఈమె జీవితం తెరిచిన పుస్తకమే. తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించిన సమంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టబోతోంది శామ్. ఇక సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురై దాని నుంచి బయటపడటానికి చికిత్స పొందుతున్నారు. కాగా ఇటీవల ఒక వేదికపై సమంత తన బాల్య జీవితం గురించి గుర్తు చేసుకున్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తాను ఒక పూట భోజనం చేయడానికి కూడా కష్టపడ్డానని చెప్పారు. చిన్నతనం నుంచి తాను బాగా చదువుకోమని అమ్మా నాన్న చెప్పేవారన్నారు. తాను కూడా చదువు మీద దృష్టి పెట్టారని చెప్పారు. అలా కాలేజ్ వరకు చదివానని, ఇంకా చదవాలనే ఆశ ఉన్నా తన కుటుంబ పరిస్థితులు అందుకు సహకరించలేదని చెప్పారు. దీంతో అందివచ్చిన ఏ పనినైనా చేస్తానని శామ్ చెప్పారు. కాబట్టి ఎవరైనా కలలు కనొచ్చని, అయితే అవి ఆచరణ సాధ్యమేనా అన్న విషయం కూడా ఆలోచించుకోవాలని చెప్పారు. అదేవిధంగా తన ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించిన సమంతను ఓ వ్యక్తి మీ తొలి సంపాదన ఎంత అన్న ప్రశ్నించగా, తాను చదువుకుంటున్న రోజుల్లో ఒక స్టార్ హోటల్లో జరిగిన ఒక ఈవెంట్ కోసం యాంకర్ గా వ్యవహరించానని, అందుకు గాను తనకు 500 రూపాయలు ఇచ్చారని చెప్పారు. అదే తన తొలి సంపాదన అని సమంత బదులిచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.